ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ ఇప్పుడే జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ రామకృష్ణ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, హైదరాబాద్లో బ్రతకడం చాలా కష్టం అంటే ఎప్పుడూ అంటానే ఉంటారు. ఇప్పుడు కొత్తగా కూడా వినిపిస్తుంది, అమ్మో ఉండలేము, అద్దెలు ఎక్కువైపోయాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువైపోయింది. ఒకప్పుడు కొన్ని సిటీస్ గురించి మాట్లాడుకున్నాం మనం, అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, అక్కడ బ్రతకలేము, హైదరాబాద్ ఎలా అయినా బ్రతికేయచ్చు, వచ్చి ఇక్కడ పడిపోవాలని. కానీ ఇప్పుడు హైదరాబాద్లో బ్రతకాలంటే భయం వేస్తుంది. బ్యాచిలర్స్కే కాదు, ఫ్యామిలీస్కి కూడా చాలా. ఎందుకంటే కూరగాయలు కొనాలన్నా, రెంట్ కట్టాలన్నా, పాల బిల్లు, పేపర్ బిల్లు, కరెంట్ బిల్లు, ఇవన్నీ చూసుకుంటే అమ్మో హైదరాబాద్ వద్దు అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకు అంటారు అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఏం పెరుగుతున్నాయి ఏంటి? ఏం పెరగట్లేదో చెప్పండి, ఏం పెరుగుతున్నాయో అప్పుడు చూద్దాం. ఎందుకంటే చిన్న లిస్ట్ పట్టుకోవడం బెటర్ కదా. మీరు అన్నది నిజమే. ఒకప్పుడు చూసుకుంటే లోయెస్ట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే దాదాపు ఒక 25 ఏళ్ళ నుంచి ఈ హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి చెప్పగలను. లోయెస్ట్ కాస్ట్ ఆఫ్ లివింగ్, హ్యాపీయెస్ట్ లైఫ్ స్టైల్ హైదరాబాద్లో ఉండేది. చాలా హాయిగా ఉండేవాళ్ళం. 10,000, 3,000, 4,000 అంటే నేను చెప్తుంది 2,000 ప్రాంతాల్లో 3-4,000 జీతం వచ్చిన వాళ్ళు కూడా చక్కగా హ్యాపీగా బతికేయగలిగిన పరిస్థితి ఉండేది. బ్యాచిలర్ అవనండి, ఫ్యామిలీలా కూడా బతకచ్చు. అయితే మనం అది అంటే ఉదాహరణకి చెప్పగలను, టాప్ 10 ఎక్స్పెన్సివ్ సిటీస్లో హైదరాబాద్ ఉండేది కాదు. ఓకే, 2024లో ఒక సర్వేలో 5th పొజిషన్లోకి వచ్చింది కాస్ట్ ఆఫ్ లివింగ్లో. అంటే ఇది ఉండేది మనకి జనరల్గా తెలుసు, ముంబై ఉంది, ఢిల్లీ ఉంది, చెన్నై ఉంది, బెంగళూరు ఉంది. అఫ్ కోర్స్ ఈ 4 టాప్. సో 5th హైదరాబాద్కి వచ్చింది. అంటే ఈవెన్ పూణేని దాటి, ఒకప్పుడు పూణే ఇస్ లైక్ వెరీ ఎక్స్పెన్సివ్ సిటీ, అక్కడ రెంటల్స్ అవి చాలా ఎక్కువ. అలాంటిది హైదరాబాద్ వాటిని కూడా దాటి వచ్చిందంటే గొప్ప పని చేసాం మనం. అదేంటంటే ఇది ఒక గొప్ప దాని ఏమంటారంటే అభివృద్ధి అని చెప్పుకోవాలన్నట్టు. ఎలాగా గత 10 ఏళ్లలో మీరు హైదరాబాద్ని గమనించి ఉంటే, అంటే ఏదైనా ఒక ప్లేస్ పెరగాలి, బాగా కాస్ట్ ఆఫ్ లివింగ్ మామూలుగా ఉండాలి అంటే అన్ని రకాల డెవలప్మెంట్ ఉండాలి. కానీ హైదరాబాద్లో మేజర్గా పెరిగిన ఇండస్ట్రీ ఏమైనా ఉందంటే అది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. ఓకే, రియల్ ఎస్టేట్ అనేది విపరీతంగా పెరిగింది, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీకు డెవలప్మెంట్ అనేది ఒక్కొక్క ఏరియాకి కాన్సన్ట్రేట్ అయిపోయింది. మిగిలిన వాటిల్లో మీకు ఆ డెవలప్మెంట్ కనబడదు. అది రోడ్ల పరంగా కానివ్వండి, బిజినెస్ పరంగా కానివ్వండి, ఇంకో దాని పరంగా కానివ్వండి. ఓకే, మూడవది హైదరాబాద్ అంటే ఏమిటి మీరు చెప్పండి. 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ అంటే ఏంటో నేను చెప్పగలను. ఇప్పుడు పటాన్చెరు హైదరాబాదే, సంగారెడ్డి హైదరాబాదే. ఇంకొక 30 ఏళ్ళు 40 ఏళ్ళ తర్వాత బహుశా తెలంగాణ మొత్తం హైదరాబాదే అవుతుంది. అప్పుడు ఇంక వేరేగా ఉండవు. ఎందుకంటే ఇది విస్తరించుకుంటూ పోతున్నారు. విస్తరించుకుంటూ పోతూ ఉంటే ఏమవుతుందంటే దాని ల్యాండ్ వాల్యూలు ఆ రేంజ్లో పెరిగిపోతూ ఉన్నాయి. ల్యాండ్ వాల్యూ ఎందుకంటే గ్రామ పంచాయతీ నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు, జిహెచ్ఎంసీలోకి కలిపేస్తున్నారు, గ్రేటర్ హైదరాబాద్ అంటున్నారు. సో ఏమవుతుంది, మీకు ఎప్పుడైతే అది పెరిగిందో ల్యాండ్ రేట్లు పెరిగిపోయి, ల్యాండ్ రేట్లు పెరిగాయంటే రియల్ ఎస్టేట్ అది పెరిగిన మరుక్షణం కన్స్ట్రక్షన్ కాస్ట్ ఆ రేంజ్లో పెరుగుతుంటాయి. దాని పరంగా రెంటల్స్ వేరే పెరిగిపోతుంటాయి. కాబట్టి ఇది మొట్టమొదటి మేజర్ పాయింట్ మనం అలా అర్థం చేసుకోవాల్సింది. హైదరాబాద్ ఈజ్ నో మోర్ దట్ వెరీ హ్యాపీ సిటీ ఫర్ కాస్ట్ ఆఫ్ లివింగ్. అది ఒకప్పుడులా కాదు. ఇది మన వాళ్ళు కూడా మంచి పోటీ ఇస్తున్నారు. కమింగ్ టు రెంటల్ అన్నారు కాబట్టి ఇది పెద్ద సమస్య హైదరాబాద్లో. రెంట్లు కట్టలేక సడన్గా రెంట్లు పెంచేయడము, మళ్ళీ రెంటల్ ట్యాక్స్ అనడము, అసలు బ్యాచిలర్స్కే కానీ ఫ్యామిలీస్కే కానీ ఈ రెంటల్ అనేది చాలా పెద్ద బాధ అయిపోయింది సిటీలో. ఇది ఎక్కడ అది మనం జాగ్రత్తగా గమనించవచ్చు అంటే 2020 కరోనా పుణ్యమాని, అంటే అంతకు ముందు ఉండేవి కానీ కరోనాతో ఏమైందంటే చాలామంది ఈ లాక్డౌన్ పీరియడ్లో వాటిలో ఎస్పెషల్లీ బ్యాచిలర్స్ వాళ్ళంతాను ఈ పీజీలు అవి ఖాళీ చేసి మరి వాళ్ళు వెళ్ళాల్సి వచ్చింది. అంతా వర్క్ ఫ్రమ్ హోమ్, ఇక్కడ ఉండి వీళ్ళు ఇచ్చి ఏం చేయాల్సింది లేదు, అందుకే వెళ్ళిపోయారు. సో నాకు తెలిసిన 2-3 పీజీ ఓనర్లు కంప్లీట్ ఇది సంవత్సరానికి 1-1.5 సంపాదించేవాళ్ళు. పాప అంటే సంపాదించండి ఓవరాల్ రెవెన్యూ మొత్తం అంతా వచ్చేది, వాళ్ళు కంప్లీట్ లాస్ అయిపోయారు. సో 2 ఏళ్ళు దాదాపు కంప్లీట్ ఉపాధి కోల్పోయారు. అలాగే చాలామంది ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి, ఇళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత లేదంటే ఏదైనా. సో ఈ కరోనా ప్రభావం తగ్గిన వెంటనే ఏం జరిగింది, ఇప్పుడు ఇంక వాళ్ళు మొత్తం నష్టాలని భర్తీ చేసుకోవాలి.
భర్తీ చేసుకోవడంలో ఒక్కసారి ఇష్టం వచ్చినట్టుగా రెంట్లు పెంచడం మొదలుపెట్టారు. అది పెంచేసరికి అది ఆబ్వియస్లీ ఎప్పుడు మనం సామాన్యులకే గట్టిగా దెబ్బ తగులుతుంది. బాగా ఉన్నవాడికి కొంచెం మార్పు ఉండొచ్చేమో కానీ మనకైతే మరి శాలరీస్ ఏమంత పెరగలేదు కదా. ఇన్ఫ్యాక్ట్ చెప్పుకోండి, చాలామందికి ఉద్యోగాలు కూడా పోయాయి, చాలా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి ఏమైందంటే రెండు వైపుల నుంచి చాలా ఇబ్బంది కలుగుతుంది, ప్రెషర్. సో ఇతల రెంట్లు పెరిగిపోయి అవతల దాన్ని ఏమంటారు, దానికి తగ్గట్టుగా ఆదాయం పెరగలేదు లేదా ఉద్యోగమే లేదు. ఇది చాలా చాలా పెద్ద సమస్యగా మారింది. ఇంకా మీరు బ్యాచిలర్స్ అంటారు, బ్యాచిలర్స్ చెప్పుకోవాలంటే చెప్పే కదా, పీజీలు వాళ్ళకి లాసులు అయ్యాయి కాబట్టి దాన్ని రికూప్ చేసుకోవడానికి, దాన్ని వెనక్కి తీసుకోవడానికి దాన్ని బాగా పెంచారు. అలాగే మీరు చెప్పిన మిగిలినవి ఏవైతే ఉన్నాయో నిత్యావసర వస్తువుల ధరలు కానీ లేదా కూరగాయల ధరలు కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ ఏమవుతున్నాయి, ఇవన్నీ పెరిగిపోవడంతో వాళ్ళు కూడా తక్కువలోకి మెయింటైన్ చేయలేరు. ఒకప్పుడు 3,500 మీరు హ్యాపీగా ఏదైనా మంచి పీజీలో ఉండగలిగేవాళ్ళు. ఇప్పుడు మీరు 10,000 ఇచ్చినా మంచి పీజీలో దొరకదు. ఓకే, కాబట్టి ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయడానికి కూడా కనబడదు. పోనీ ఉదాహరణకి చెప్తా, మీరు బెంగళూరులో ఉన్నారనుకోండి, 10 నెలల రెంట్ అడ్వాన్స్గా ఇవ్వాలి. 10 నెలలు అసలు అక్కడ డిపాజిటే అదొక పెద్ద మాఫియా. అట్లీస్ట్ హైదరాబాద్ ఎప్పుడు అలా లేదు, ఇప్పటికీ అలా లేదు. ఇప్పటికీ చాలా చోట్ల 1 నెల రెంట్ మాత్రం అడ్వాన్స్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు, మహా అయితే 2 నెలల రెంట్ అంతే. అంటే ఆ రకంగా మనం ఏమీ పెంచేయలేదే. కానీ మిగిలినవన్నీ కూడా పెరిగిపోయి, ఈ రియల్ ఎస్టేట్ ఏదైతే చెప్పుకున్నాం ఫస్ట్, అది పెరిగి కరోనా వల్ల ఒక్కసారి అన్ని రకాలుగాను రేట్లు పెరిగిపోయాయండి. చూసుకుంటే సార్, ఒకప్పుడు ఫ్యామిలీ ఇబ్బంది పడేది సిటీలో అనేవాళ్ళు, ఇప్పుడు బ్యాచిలర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఫుడ్డే కానీ, ఇప్పుడు ఈ నిత్యావసర వస్తువులు అన్నారు కదా, ఒక వారానికి ఒక కూరగాయలు కొనుక్కోవాలంటే 1,000 రూపాయలు అవుతుంది ఖచ్చితంగా. 1,000 రూపాయలు లేనిది ఏమి రావట్లేదు. అంటే ఇంకొక ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, ఈ బ్యాచిలర్స్ అనే దానిలో మీరు జాగ్రత్తగా గమనిస్తే మెజారిటీ ఆఫ్ ది బ్యాచిలర్స్ అంతా మనం ఇందాక అనుకున్న కాన్సన్ట్రేటెడ్ డెవలప్మెంటెడ్ ఏరియాలో ఉన్నారు. ఎందులో ఆల్ న్యూ హైటెక్ సిటీ సరౌండింగ్ ఏరియాస్. సో వాళ్ళకి అక్కడ ఏంటవుతుందంటే, మీరు ఏదైనా అవుట్స్కట్స్లోనూ నార్మల్ ప్లేస్లో ఉన్నారంటే ఏదో బయటకు వెళ్ళి చిన్న మెస్లో తినేస్తే అయిపోతుంది. అక్కడ ఏది తక్కువలో ఉండదు. సరే, మీరు ఇప్పుడు పీజీలో ఉన్నారు అంటే అది రేటు ఒక రకంగా ఉంటుంది. పీజీ కాదు, నేను రూమ్ తీసుకుందాం అనుకున్నానంటే రూమ్ ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ 15,000 ఉంటుంది. సరే ఉన్నాము, తగ్గిద్దామని చెప్పి 3 ఉన్నారు. మీరు అక్కడ కూరలు కొందామన్నా, అక్కడ ఏం చేద్దాం, బయటికి వెళ్ళి తిందామన్నా అన్నీ అక్కడ ఎక్స్పెన్సివ్, ఏం చేయలేరు. పీజీలో ఉన్న వాళ్ళు కూడా రోజు వాడు పెట్టింది తినలేడు కదా. సరే, ఏదో ఒకటి జహా చేపలు చావక ఏదో బయటికి వెళ్ళి తిందాం అనుకున్నాడు అనుకోండి, వెంటనే ఏమవుతుంది, దాని ద్వారా ఇప్పుడు వచ్చింది స్విగ్గీ జొమాటోలు అవన్నీ ఉన్నా కూడా అన్నీ కాస్ట్ పెరుగుతూనే ఉంటాయి కదా. సో అందువల్ల ఏమవుతుందంటే, ఈ బ్యాచిలర్స్కి ఎందుకు వల్ల ఎక్స్పెన్సివ్ అవుతుంది అంటే ఆప్షన్స్ బాగా తగ్గిపోయాయి. లో కాస్ట్ ఆప్షన్స్ చాలా తక్కువ. అది అందులోనూ ఆ టైప్ ఆఫ్ ఏరియాలో ఇంకా తక్కువ. చాలా మంది అనుకుంటారు అవుట్స్కట్స్లో వెళ్ళి అక్కడ రెంట్ తీసుకుంటే బెస్ట్ ఏమో, తక్కువ రెంట్లు కట్టుకోవచ్చు అని ఆలోచనతో కొంతమంది ఉంటారు. అంటే సిటీ మధ్యలో ఉంటే రెంట్లు వాసిపోతున్నాయని. 2 సమస్యలు ఉన్నాయండి. మొట్టమొదటి సమస్య ఏంటంటే, అవుట్స్కట్ అంటే ఏంటో చెప్పండి. ఎందుకంటే నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తల్లో అవుట్స్కట్ అంటే కోకట్పల్లి, ఓకేనండి. ఇప్పుడు పటాన్చెరు దాటిన తర్వాత కూడా హైదరాబాదే, అవుట్స్కట్ అనేది లేదు. మీరు వెళ్ళండి సంగారెడ్డి ఆ ఏరియా దాకా వెళ్ళినా, లేదు ఇటువైపు ఇంకేమైనా డిస్టెంట్ ఇది హయాత్ నగర్ దాటేసి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మీకు సింగిల్ బెడ్రూమ్ హౌస్ 5,000 6,000 అవుతాయి. సరే పోనీ ఇక్కడికన్నా తగ్గింది, ఇక్కడ 10,000 ఉంది, అక్కడ 6,000 ఉంది, వెళ్దాం అనుకున్నారు అనుకోండి, ఎలా వస్తారు? మనమే ముంబై కాదు కదా, లోకల్ ట్రైన్ విపరీతంగా ఉండి అబ్బో సగం జీవితం వాళ్ళు లోకల్ ట్రైన్లో గడుపుతారు ముంబైలో. అలా ఏమైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉందా మనకి? లేదు. ఓన్ ట్రాన్స్పోర్ట్ పని పెట్టుకుందామంటే ఉన్నదంతా పెట్రోల్కే అయిపోతుంది. ఆ లాభం ఈ గోబంలో కొట్టేస్తుంది. సో ఇందులో కూడా లాభం లేదు. ఓకే, ఇంకా బ్యాచిలర్స్ కన్నా వీళ్ళతో వచ్చిన సమస్య ఏంటంటే, మన ఫ్యామిలీస్కి వచ్చిన సమస్య ఏంటంటే, పిల్లలు ఉంటారు, పిల్లల ఎడ్యుకేషన్ ఎక్కడ రిలేటెడ్ ఉందంటే అక్కడ దాన్ని బట్టి కాస్ట్ పెరిగిపోతున్నాయి, అసోసియేటెడ్ కాస్ట్. కాబట్టి కష్టం. అలా అవుట్స్కట్స్ అనేది చాలా చాలా కష్టం. అన్లెస్ మీరు ఏదో విల్లా కొనేసుకుంటే అది వేరే విషయం. చాలా మంది హైదరాబాద్కి వచ్చే వాళ్ళంతా కూడా వలసలే కదా సార్. చాలా మంది ఇక్కడ హైదరాబాద్ ఎలా బ్రతికేయచ్చు అని వచ్చే వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు లేకపోతే హైదరాబాద్ లేదు అంటే ఏం చెప్తారు సార్? ఈ మధ్యతరగతి అనేదాన్ని కూడా
హైదరాబాద్ని 2 భాగాలుగా విభజించండి, అక్కడ ఉండే మధ్యతరగతి వేరు, ఇక్కడ ఉండే మధ్యతరగతి వేరు. న్యూ హైదరాబాద్ తాలూకు మధ్యతరగతి ఏంటంటే బహుశా నెలకి 70,000 80,000 వస్తే మధ్యతరగతి ఏమో. అదేంటండి, వాళ్ళు ఇటువైపు రాలేరు, వచ్చి ఉండలేరు. ఎందుకు ఉండలేరు అయ్యా అంటే చెప్పిన విధంగా వెళ్ళి రావడానికి కానీ లేకపోతే ఇంకేమైనా కానీ ఉంటాయి. సో వాళ్ళు అక్కడ ఉన్నారు అంటే పిల్లలు 2 పిల్లలు ఉన్నారంటే సంవత్సరానికి ₹1,00,000 ఫీజుతో 2 పిల్లలకి 2 లక్షలు ఊళ్ళకి స్కూల్కి సమర్పిస్తే తప్ప అది మామూలు స్కూల్లో జాయిన్ చేయలేరు. కాబట్టి 70,000 ఇన్ఫాక్ట్ చెప్పాలంటే బహుశా దిగువ మధ్య తరగతి వాళ్ళేమో. అదే మనం ఈ సైడ్ ఆఫ్ హైదరాబాద్కి వచ్చామనుకోండి 70,000 ఈజ్ లైక్ పర్వాలేదు, మన డీసెంట్ లివింగ్ ఉంటుంది. కాబట్టి మధ్య తరగతి అంటే ఏది? రెంటలో పక్కన మాట్లాడితే సార్, ఇప్పుడు ఎడ్యుకేషన్ హైదరాబాద్లో ఇదొక పెద్ద, అసలు పిల్లల్ని చదివించాలి అంటే ఎల్కేజీ నుంచే, ఒకప్పుడు ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు ఆలోచించేవాళ్ళు అప్పటికి కదా సర్లే టైం ఉందని. ఇప్పుడు ఎల్కేజీ చదివించాలంటే కూడా చాలా ఆలోచించాల్సి వస్తుంది, లక్షలు కట్టాలి ఎల్కేజీ నుంచే. మరి హైదరాబాద్లో ఇదొక పెద్ద టార్గెట్. అదే చెప్పాను కదా, ఒక్కొక్క ఏరియా మనం ఇలా ముట్టుకుంటే తేనె తుట్టలా ఉన్నదన్నమాట, అంత భయంకరంగా ఉంది ఎడ్యుకేషన్ అనేది. ఒకప్పుడు ఎక్కడ స్కూల్ అయితే అక్కడ ఉండడం ఈజీగా ఉండేది, ఇప్పుడు అలా కాదు. ఎక్కడికక్కడ అన్ని స్కూల్స్ ఉన్నాయి కానీ వాటి తాలూకు ఎక్స్పెన్స్ అదే రేంజ్లో ఉన్నది. అండ్ దానికి తోడు ఒక స్కూల్ సరిపోదు, దానికి ఒక అడిషనల్ ట్యూషనో లేకపోతే ఇంకేదో ఏదో ఆకాశం వచ్చింది లేకపోతే ఇంకోటి వచ్చింది, ఇవన్నీ వచ్చాయి. సో తడిసి మోపుడు అవుతుంది. ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే జనాలు తాలూకా భావన కూడా ఏంటంటే మనం ఆ స్కూల్లోనో లేకపోతే ఆ కాలేజీలోనే చదివితేనే మనం వాడు చదివినట్టు. అది దాంతో ఇప్పుడు మీకు అక్కడికి వెళ్ళాలనుంది, వాడు ఇక్కడ ఉండాలంటే ఇంత కావాలంటాడు. డిమాండ్ బట్టి వాళ్ళు రేటు ఏం చేస్తాం సార్. ఏదేమైనా హైదరాబాద్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఏం చెప్తారు? ఉంది, వచ్చిందిగా, మనం టాప్ 5లోకి వచ్చేసాం కదా. టాప్ 5 నుంచి ఏదో కష్టపడి కిందకి వెళ్ళాలని కోరుకుందాం. జనరల్గా జీవితంలో ఎప్పుడు పైకి వెళ్ళాలని కోరుకుంటూ ఉంటాంగా. ఈ ఒక్కసారి కొంచెం కిందకు వస్తే కాస్త అందరూ కాస్త బతకగలరని అనుకుంటున్నాం. అది అవ్వడం అనేది ఒక మేజర్ ఎక్స్పెండిచర్. ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ కాస్త రియల్ టర్మ్స్లోకి ఏమైనా కాస్త రాగలిగితే, ఇది అత్యాశే అవుతుందన్నది చాలా నమ్మకం తక్కువ, కానీ ఏమైనా రాగలిగితే. అలాగే మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా డెవలప్ అవ్వాలి. మెట్రో వచ్చింది కానీ ఎప్పుడైనా ఒకసారి మెట్రోలో వెళ్ళండి, ఊపిరి తీసుకోవడానికి కూడా ఉండదు, సరిపోతుంది. మనకు ఉన్న రిక్వైర్మెంట్కి అది ఏమీ లేదు. కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఫాస్ట్ పేస్డ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెరిగినప్పుడు కాస్త బెటర్గా ఉంటుంది. అండ్ డెవలప్మెంట్ అనేది సిటీకి చుట్టుపక్కల అన్ని వైపులా అవ్వాలి. సిటీని ఏదో గ్రామ పంచాయతీని జిహెచ్ఎంసీలో కలిపేసినంత మాత్రం డెవలప్మెంట్ అవ్వదు. అది వచ్చిన సమస్య. థ్యాంక్ యూ సార్. నమస్కారం.